ఇచ్చా. ఇక ఇక అలాగే రష్మిక చాలా కాస్ట్లీ శారీ కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా ₹1,00,00,000 విలువ చేసే చీరను, అలాగే కొన్ని కోట్ల విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలను ధరించి చాలా గొప్పగా రెడీ అయి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం కూడా కొంత ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ధరించబోతున్నట్లుగా తెలుస్తుంది. రెడ్ లేదా వైట్ కలర్లో ఉండేటువంటి సిల్క్ చీరను కట్టుకోబోతున్నారంటూ తెలుస్తోంది. అయితే ఈరోజు ఉదయం జరిగినటువంటి పెళ్లిలో విజయ్ తల్లి ప్రత్యేకంగా కొన్ని గాజులను కూడా రష్మికకి ఇచ్చారట. వాళ్ళ వంశపారపర్యంగా వస్తున్నటువంటి కొన్ని గాజులను రష్మికకి గిఫ్ట్గా ఇచ్చారు. రష్మికకి ఒక కండిషన్ కూడా పెట్టారట. విజయ్ పేరెంట్స్ రష్మికకి పెట్టిన ఒకే ఒక కండిషన్ ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఆ కండిషన్ ఏంటి అంటే తమని కూడా తమ విషయంలో కూడా అంతే ప్రేమగా ఉండాలి అని ఒక కండిషన్ పెట్టారట. ఈ నేపథ్యంలో రష్మిక ఆ విషయంలో చాలా సంతోషంగా ఒప్పుకున్నారట. రెండు కుటుంబాలను ఒకలాగే చూసుకోవాలి, ఒక అన్కండిషనల్ లవ్ తమ కొడుక్కి ఇవ్వాలి అన్నారట. దిస్ ఈజ్ ద ఓన్లీ కండిషన్. అన్కండిషనల్ లవ్ మా కొడుక్కి ఉండాలి మీ నుంచి, అంటే గుడ్ అండ్ బ్యాడ్ అన్నిటిలోనూ మీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా, అన్కండిషనల్గా మీ ప్రేమ కొడుకు మీద ఉండాలి అంటూ వారు కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇట్స్ వెరీ గ్రేట్ కండిషన్ యాక్చువల్లీ. చాలా ఏ పెళ్లి కూతురు అయినా సరే, పెళ్లి పోయే అమ్మాయికి అయినా సరే ఇలాంటి ఒక కండిషన్ అనేది చాలా గొప్పదనే చెప్పాలి. ఆ అమ్మాయి కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది. ఇప్పటికే చాలా గ్రాండ్గా అతి కొద్ది మంది ముఖ్యమైన అతిథుల మధ్యలో ఈ పెళ్లి జరిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది. నిర్మల జాయిన్ అవుతున్నారు మనతో. నిర్మల, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? 10 గంటల 10 నిమిషాలకు ఎగ్జాక్ట్గా మ్యారేజ్ జరిగినట్లుగా తెలుస్తుంది హిందూ సాంప్రదాయం ప్రకారం. సో డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు వచ్చారు, లేకపోతే ప్రత్యేకంగా రష్మిక శారీ గురించి, డ్రెస్ గురించి చాలా ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇంకా ఎస్ నందు, రష్మిక ఇటు విజయ్ దేవరకొండ పెళ్లి మాత్రం ఇక్కడ తెలంగాణ సాంప్రదాయంలో కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తను ఒక రెడ్ కలర్ బంగారు జరీ అంచుతో ఉన్న సిల్క్ చీరను కట్టుకుందట. అంటే ఈ రెడ్ కలర్ జరీ అంచు అంటే ఈ సిల్క్ చీర గద్వాల చీర, అంటే గద్వాలకి పెట్టిన పేరు ఇక్కడ తెలంగాణకు ఉంది కాబట్టి ఇక్కడ గద్వాల చీరతోనే తను ఎంతో అందంగా కూడా కనబడ్డట్టుగా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది సోషల్ మీడియాలో అని కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. కరెక్ట్ గా 10 గంటల 10 నిమిషాలకు హిందూ సాంప్రదాయంలో ఘనంగా కూడా విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి మాత్రము చాలా అంగరంగ వైభవంగా కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. చూస్తున్నాం కూడా విజువల్స్ లో. అంతేకాకుండా మరి ఇదే రోజు సాయంత్రము 4:30 మాత్రము కొడవ సాంప్రదాయం అంటే కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక వాళ్ళు కొడవ సాంప్రదాయంలో జరిపించుకుంటారు. అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ తల్లి మాత్రము ఎంతో వాళ్ళకు వారసత్వంగా వస్తున్నటువంటి ఎంతో పురాతనమైనటువంటి గాజులను కూడా రష్మికకి ఇస్తే రష్మిక పెళ్లిలో వేసుకున్నట్టుగా కూడా తెలుస్తుందంటే నిండుగా ఇక్కడ తెలంగాణ సాంప్రదాయము, తెలుగు సాంప్రదాయ ప్రకారము గద్వాల చీరను కట్టుకొని అది బంగారు జరీ అంచుతో ఉన్నటువంటి సిల్క్ చీరను కట్టుకోవడం అనేది చాలా అంటే చాలా సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది. అదే కోణంలో కూడా సాయంత్రం 4:30 మరి కర్ణాటకకు సంబంధించినటువంటి కొడవ సాంప్రదాయం ప్రకారం కూడా మరోసారి పెళ్లి చేసుకొని సోషల్ మీడియాలో అందరినీ కూడా ఆకట్టుకోబోతున్నారు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక అని చెప్పుకోవచ్చు. వాళ్ళ సైడ్ మరి ఈ పెళ్లికి కూడా కొడవ శైలిలో ఉన్నటువంటి పట్టు చీరను కట్టుకోబోతున్నారట రష్మిక. ఆ పట్టు చీర కూడా ఎలా ఉండబోతుంది అని అంటే రెడ్ లేదా వైట్ కలర్ లో ఉండే సిల్క్ చీరను తను కట్టుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ కొడవ శైలిలో వెనక వైపు చీర కుచ్చులు ఉంటాయట. మరి ఆ వెనక వైపు చీర కుచ్చులు వేసి ఈ రెడ్ లేదా వైట్ కలర్ చీరలో అందరినీ అలరించబోతుంది మరి రష్మిక అని కూడా తెలుస్తుంది. కొడవ సాంప్రదాయం ప్రకారము పోల్కి చోకర్లు, అలాగే ఎమరాల్డ్ హారాలు, కుందనపు సెట్స్, జుట్టులో పూలతో అలంకరించుకుంటుందట రష్మిక. అంటే వాళ్ళకి అక్కడ కర్ణాటకలో ఒక సాంప్రదాయం ఉంటుంది. తలకి మొత్తం కూడా చుట్టూ ఒక కిరీటం లాగా ఒక పూలతోటి కూడా అలంకరించుకుంటారు. అటువైపు ఇటువైపు అంటే తలకి 2 భాగాల వైపు కూడా ఆ